హెచ్ఐవితో బాధపడుతున్న వారికి మద్దతు అందించడానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన వరల్డ్ ఎయిడ్స్ డే నిర్వహిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వసంతరావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా గవర్నమెంట్ నర్సింగ్ ట్రైనింగ్ కాలేజ్ స్టూడెంట్స్ తో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది హెచ్ఐవి కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయని, అరక్షిత శృంగారం, వాడిన సూదులు మరొకరికి వాడడం, ఒకరి రక్తాన్ని ఇంకొకరికి ఎక్కించడం వంటి కారణాల వల్ల ఈ వైరస్ సోకుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సంబంధిత అధికారులు, నర్సింగ్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు అధ్యక్ష ప్రసాదరావు గారు వారి సతీమణి రాణి ప్రసాద్ గారు వాళ్ళ హాస్పిటల్లో ఈ వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా స్టాప్ ఎయిడ్స్ అన్న పత్రికను రిలీజ్ చేశారు. వారికి మా ప్రభుత్వం తరఫున, గవర్నమెంట్ తరఫున హృదయపూర్వక శుభాభివందనాలు తెలుపుతున్నాను. ఇది చాలా గ్రేట్ ఆనర్ టు రాణి ప్రసాద్ మేడం. ఎందుకంటే ఈరోజు అన్ని వాట్ ఎవర్ ద స్లైడ్స్ షీ మేడ్ ఇట్, గాన్ త్రూ ఆల్ ద స్లైడ్స్. రియల్లీ ఇట్ ఈస్ అమేజింగ్. ఎంత కష్టపడకపోతే అంత గ్రేట్గా మేడం తయారు చేయగలరు. ఈరోజు ఎయిడ్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి ఇచ్చే సందేశం ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఎవరు కూడాను మల్టిపుల్ పార్ట్నర్స్తో కలవద్దని చెప్పేసి సందేశం ఇస్తున్నాము.